ఎగ్ ఫ్రైడ్ రైస్‌ని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో సింపుల్‌గా అయిపోతుంది. దీనికోసం ముందుగా ప్యాన్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని 4 ఎగ్స్‌ని పగలగొట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకొని మధ్య మధ్యలో లైట్‌గా మిక్స్ చేసుకుంటూ ఇలా 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఏదైనా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగు యాడ్ చేసుకొని అవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, క్యారెట్స్ అండ్ క్యాప్సికమ్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా తీసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కొంచెం సాల్ట్, పెప్పర్, ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం సోయా సాస్ అండ్ వెనిగర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకొని 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే మన టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది.